ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. మార్చ్ 2024లో భారతదేశ జిఐ రిజిస్ట్రేషన్లో ఎన్ని కొత్త ఉత్పత్తులు చేర్చబడ్డాయి? ఆన్సర్ బి 22. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్కు ఏ అవార్డు లభించింది? ఆన్సర్ ఏ స్పేస్ ఫౌండేషన్ యొక్క జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. WHO నివేదిక ప్రకారం భారతదేశం హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లో ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. హెపటైటిస్ అనేది ఏమిటి? ఆన్సర్ సి కాలేయం యొక్క వాపు. హెపటైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆన్సర్ డి 5. నెక్స్ట్ క్వశ్చన్. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి సైమన్ హ్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ హ్యారిస్కు బేబీ ఆఫ్ ది డైల్ అనే మారు పేరు ఎందుకు వచ్చింది? ఆన్సర్ ఏ అతను చాలా చిన్న వయసులో పార్లమెంట్లోకి ఎన్నికయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ కవరత్తి ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ బి HDFC బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. IIT జోధ్పూర్ పరిశోధకులకు అభివృద్ధి చేసిన నానో సెన్సార్ ఏం చేస్తుంది? ఆన్సర్ డి BINC. దట్ ఈస్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి సహాయపడుతుంది, చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నానో సెన్సార్ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బి సైటోకిన్లను గుర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విప్రో కొత్త CEO ఎవరు? ఆన్సర్ బి శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జిఐ ట్యాగ్ల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్ని కొత్త ఉత్పత్తులకు ఉత్తరప్రదేశ్లో ట్యాగ్లు జోడించబడ్డాయి? ఆన్సర్ బి 15. నెక్స్ట్ క్వశ్చన్. జిఐ ట్యాగులు ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి? ఆన్సర్ బి ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్. అసోచామ్ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి సంజయ్ నాయర్. నెక్స్ట్ క్వశ్చన్. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ జుడిత్ సుమిన్వానా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వాహనం ఒకే ఫాస్టాగ్ అంటే ఏమిటి? ఆన్సర్ డి ఒకే వాహనానికి బహుళ ఫాస్టాగ్లను లింక్ చేయబడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వాహనం ఒకే ఫాస్టాగ్ నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏ ఏప్రిల్ 1, 2024. నెక్స్ట్ క్వశ్చన్. పారాదీప్ పోర్ట్ టాప్ కార్గో హ్యాండ్లర్గా అవతరించింది. పారాదీప్ పోర్ట్ ఏం సాధించింది? ఆన్సర్ బి ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక కార్గోను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. జర్మనీలో గంజాయికి సంబంధించి ఏది నిజం? ఆన్సర్ బి 18 సంవత్సరాలకు పైబడిన పెద్దలకు వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త చట్టం ప్రకారం జర్మనీలో ఒక వ్యక్తి ఎంత గంజాయి కలిగి ఉండవచ్చు? ఆన్సర్ డి 25 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్. AUKUS అనేది ఏ దేశాల కూటమి? ఆన్సర్ సి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్. AUKUS యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ దక్షిణ చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడం. నెక్స్ట్ క్వశ్చన్. పచ్చారిగ్నే ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ దుస్తులు? ఆన్సర్ సి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్. బిల్కిస్ మీర్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ బి కనోయింగ్. ప్యారిస్ ఒలింపిక్స్లో బిల్కిస్ మీర్ ఏ పాత్ర పోషిస్తున్నారు? ఆన్సర్
సి జ్యూరీ సభ్యురాలుగా. లాస్ట్ క్వశ్చన్, బిల్కిస్ మీర్ గతంలో ఏ క్రీడా పోటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేశారు? ఆన్సర్ సి 2023 ఆసియా క్రీడలు.